నమస్తే, వెల్కమ్ టు E69 న్యూస్. కడియం శ్రీహరి వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య. కడియం శ్రీహరి అవకాశవాది రాజకీయాలపై తీవ్రంగా మండిపడ్డ రాజయ్య, మా నాయకుడు కేటీఆర్ పై మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సభ్యత సంస్కారాల గురించి మాట్లాడే నైతికత కడియం శ్రీహరికి లేదని, పెద్ద నాయకులను తిడితే లీడర్ అయిపోతానని చెలరేగిపోతున్నాడని, రేవంత్ రెడ్డిని మా నాయకుడు కేటీఆర్ తెలంగాణ ద్రోహి అని ఎందుకు అనవలసి వచ్చిందన్నారు. ఏనాడు కూడా తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వ్యక్తి కాదని, జెండా పట్టిన వ్యక్తి కాదు. 2.5 సంవత్సరాల్లో జై తెలంగాణ అనే పదము కూడా ఆయన నోటి వెంట రాలేదన్నారు. తెలంగాణ ఆనవాళ్లు తుడిచివేసే ప్రయత్నం జరుగుతుందని, తెలంగాణ హరితహారం పేరిట కేసీఆర్ మొక్కలు నాటితే కనీసం వాటికి నీళ్లు పోయలేని పరిస్థితి అన్నారు. దేశంలో అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు దోచి పెడుతూ నిధులు రాహుల్ గాంధీకి కప్పం కడుతున్నారన్నారు. జై తెలంగాణ అన్న వారిపై పిస్తోలు గురిపెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని, రేవంత్ రెడ్డి ద్రోహి కాక మరేమవుతాడని ప్రశ్నించారు. అందుకనే అప్పుడప్పుడు పెద్ద నాయకులను తిడితే నేను పెద్ద లీడర్ టాల్ లీడర్లు అవుతా అని చెప్పేసి ఉండక కుమ్మరి పురుగు లెక్క ఎప్పుడు గెల్లగించుకుంటూ అంటాడంతా. కేటీఆర్ గారు అన్న మాట ఏంటి? రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ద్రోహి అని మాట్లాడడం జరిగింది. ఎందుకు రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అంటే, తెలంగాణ ఉద్యమకారుల మీదకి పిస్తోల్ బట్టి బెదిరించిన పరిస్థితి, ముఖ్యమంత్రి అయిన 2.5 సంవత్సరాల్లో ఏనాడు కూడా జై తెలంగాణ అనని పరిస్థితి, తెలంగాణ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఆనవాళ్ళు తుడిచే ప్రయత్నం చేసే కార్యక్రమం ఇప్పటి వరకు తెలంగాణ మొత్తంలో తెలంగాణ హరితహారం అని చెప్పేసి 277 కోట్ల మొక్కలు కేసీఆర్ నాటితే ఈరోజు కనీసము నాటిన మొక్కలకు నీళ్లు పోసే పరిస్థితి కూడా రేవంత్ రెడ్డి చేయలే. ఆయన మీద, రేవంత్ రెడ్డి మీద 87 క్రిమినల్ కేసెస్, 183 సివిల్ కేసెస్ ఉన్నాయి. దేశం మొత్తంలో అత్యధిక క్రిమినల్ కేసున్న ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి తప్ప కన్స్ట్రక్టివ్ నేచరు అస్సలుకు లేదు రేవంత్ రెడ్డి దగ్గర. తెలంగాణ వినాశనం చేసి ఆంధ్రకు దోచిపెడతా ఉన్నాడు. నీళ్ళేమో ఆంధ్రకు దోచిపెడతా ఉన్నాడు, నిధులేమో రాహుల్ గాంధీకి కప్పం కడతా ఉన్నాడు. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది శూన్యం కనబడతా ఉన్నది. కాబట్టే రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి, ముమ్మాటికి తెలంగాణ ద్రోహినే. అలాంటి తెలంగాణ ద్రోహి దగ్గర నువ్వు పనిచేస్తున్నావు కాబట్టి నమ్మించి నానబోస్తే పుచ్చిబుల్లరైనట్టు నిన్ను నమ్మి గణపురం నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిపిస్తే ఆయన తెలంగాణ ద్రోహి అయితే ఆయన కింద నువ్వు కూడా తెలంగాణ ద్రోహాన్ని తలబెట్టి అవకాశవాదంగా నీకోసం, నీ బిడ్డ పదవుల కోసం, ఆర్థిక లావాదేవీల కోసం నువ్వు బీఆర్ఎస్ పార్టీ మారి కాంగ్రెస్ పార్టీకి పోయిన సంగతి అందరు కూడా తెలుసు. నీలాగా అవకాశవాదం చేయకుండా కేటీఆర్ గారు తండ్రికి తగ్గ తనయుడిగా ఈరోజు మరి క్రియాశీల అధ్యక్షుడిగా ఈరోజు అనేక కార్యక్రమాలు తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఉనికి కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, ఎక్కడ తెలంగాణ ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా ఇవాళ నేనున్నా అనే పోతున్న మహానాయకుడు కేటీఆర్ గారు. ఇలా ప్రపంచ దేశాలు సైతం మెచ్చుకునే నాయకుడు మరి కేటీఆర్ గారు. ఆయన దగ్గరికి పోయి టిక్కెట్ అడిగినప్పుడు నీకు సోయలేదా? ఆయన దగ్గరికి పోయి ఇల్లు కట్టుకుంటా అని పైసలు అడిగినప్పుడు నీకు సోయలేదా? అదేవిధంగా నీ బిడ్డకు ఎంపీ టికెట్ కావాలని అడిగినప్పుడు సోయలేదా? బిడ్డకి ఎంపీ టికెట్తో పాటు పార్టీ ఫండ్ తీసుకున్నప్పుడు నీకు సోయలేదా? అప్పుడైతే మాత్రం కేటీఆర్ గారు మంచి నాయకుడు, ఇప్పుడు మాత్రము చెడ్డ నాయకుడు అయిపోయాడు. కాబట్టి ఖబర్దార్ కడియం శ్రీహరి గారు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నీ పనేదో నువ్వు చేసుకోపో. ఇంకా 2 సంవత్సరాలు ఉంది, తప్పకుండా ప్రజలు ఇప్పటికే నిన్ను మర్చిపోయిళ్ళు. కానీ ఇంకా నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరిస్తా ఉన్నావు.